హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నాము. రాంపల్లి టు గట్కేసరికి వెళ్ళే మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాము. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ చెప్పిన టోటల్ 20 ఫ్లాట్స్ ఉన్నాయి. అన్ని కూడా మనకి 1000 ఎస్ఎఫ్టీ లో 2 BHK ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో వచ్చాయి. అన్ని సేల్ అయిపోయినాయి. అంటే ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అన్ని సేల్ అయ్యి లివింగ్ కూడా ఉంటున్నారు. ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్, 5th ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే మనకి ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ చెప్పాను కదా, ఓన్లీ 44 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైట్ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ అయినా 80% లోన్ వస్తుంది. మనకి ఈ ప్రైస్ లోనే ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్ఎన్టీస్ ఇస్తున్నారు. ఎమ్ఎన్టీస్ వచ్చేసి మనకి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు. ఇందులో మనకి సపరేట్ గా సెక్యూరిటీ ఉంటారు. అలాగే 24 hours పవర్ బ్యాకప్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఎమర్జెన్సీ లో ఇస్తున్నారంటే వీటికైతే ఎక్స్ట్రా చార్జెస్ లేవు, ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఉంటుంది. ఇదైతే చాలా తక్కువ ప్రైస్ అండి. ఇక్కడ ఏరియాలో చూసే వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి మెయిన్ రోడ్ కి ఇంత దగ్గరలో ఉండి ఈ ప్రైస్ లో ఇస్తున్నారంటే చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే ఓన్లీ 3 km డిస్టెన్స్ లో ఉంది. అలాగే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే ఓన్లీ 2 km డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కూడా ఓన్లీ 4 km డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఈసెల్ క్రాస్ రోడ్ కి అయితే ఓన్లీ 8 km డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి పక్కనే శ్రీనగర్ యూనివర్సిటీ ఉంది. అలాగే రాకోడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉంది. అలాగే మనకి బస్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసేవారైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసిన చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో ఆ నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి. కాళ్ళతో చాలా బాగుంటుంది. అన్ని అపార్ట్మెంట్స్, హౌజెస్ ఉన్నాయి. ఇక్కడ హౌజెస్ కనిపిస్తున్నాయి కదా, హౌజెస్ బ్యాక్ సైడ్ మనకి మెయిన్ రోడ్ ఉంటుందండి. చూడండి అపార్ట్మెంట్ రిలేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇందులో మనకి 3 gates చూడండి. మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా హెచ్ఎండి నాన్స్ ప్రకారం కంటే ఎక్కువ సెట్ బ్యాక్ తీసుకున్నారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ సైడ్ మనకి గ్రీనరీ కోసం స్పేస్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఈచ్ ఫ్లాట్ కి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అన్ని సేల్ అయిపోయినండి. ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. చూడండి అందరు లివింగ్ ఉంటున్నారు. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి ఇందులో ఇండివిజువల్ బోర్ వచ్చింది. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. పదండి ఇప్పుడు పైకి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. ఇక్కడ మనకి స్టేర్ కేస్ వచ్చాయండి. దీనికి ఆపోజిట్ లో మనకి లిఫ్ట్ వచ్చింది. ఒక్కసారి కారిడార్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మామూలుగా అయితే మనకి 6-7 feet ఉంటుంది. ఇక్కడైతే 8 feet ఉందండి. చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో అన్ని ఫ్లాట్స్ సేల్ అయిపోయిన లివింగ్ ఉంటున్నారు. మీరు చూడొచ్చు. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉందండి. 5th ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది. మనకి కారిడార్ ఒకటే కదండి, డక్ ఏరియా కూడా చాలా స్పేసెస్ వచ్చింది చూడండి. ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి మనకి డక్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఇచ్చారు. మనకి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అదే విధంగా మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తానండి. 1000 ఎస్ఎఫ్టీ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. చూడండి మెయిన్ డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. రండి వెళ్దాం లోపలికి. చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇదంతా హాల్ అండి. మనకి హాల్ కమ్ డైనింగ్ 2 కలిపి వచ్చాయి. ఇక్కడ చూడండి చాలా పెద్ద విండో వచ్చింది. విండోస్ కూడా మనకి యూపీవీస్ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు సేఫ్టీ గిల్స్ నెట్ వస్తుంది. మనకి హాల్ లో టీవీ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి. మన టీవీ దగ్గర ప్రొవైడ్ చేసి ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది చూడండి. మనం హాల్ కమ్ డైనింగ్ 2 కలిపి వచ్చాయి. ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ వచ్చింది. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం కూడా పాయింట్ ఇచ్చారు చూడండి. ఇదంతా కిచెన్. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి. ఒక 3-4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి సపరేట్ గా వాష్ ఏరియా వచ్చింది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పాయింట్ అలాగే ట్యాప్ ఇచ్చారు. చుట్టూ కూడా టైల్స్ ఇచ్చారు. మనం క్లీన్ చేసే కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను కదా డక్ ఏరియా అని. చూడండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇందులో మనకి లైట్స్ లేవు కానీ ఇప్పుడు చూడొచ్చు చాలా వెళ్తుంది. మనకు వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ ఎల్ షేప్ లో వచ్చిందండి. ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ ప్లేస్ మొత్తం డైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ వచ్చిందండి. మనకి ఇక్కడ కూడా చాలా పెద్ద విండో వచ్చింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్. మన
పైప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. పైన లో రూఫ్ వచ్చింది. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. చూడండి కామన్ వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. చూడండి ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ఇందులో 2 విండోస్ వచ్చాయండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అయితే కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. చూడండి టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. మనకి ఇందులో కూడా సపరేట్ గా సెల్ఫ్స్ వచ్చాయి. సపరేట్ గా మనకి కబోర్డ్ స్పేస్ వచ్చింది. ఇక్కడ విండో ఇచ్చారండి. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ ఉన్నాయి. అలాగే ఫ్లాట్ మొత్తం కూడా 1000 SFT లో 2 BHK చాలా స్పేసెస్ గా చాలా బాగా ప్లాన్ చేశారు. ఇప్పుడు మనం ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో ప్రైస్ చెప్పాను. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 80% లోన్ వస్తుంది. ఇక్కడ ఏరియాలో చూసేవారైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉండి కూడా ఇంత తక్కువ ప్రైస్ లో ఉంది. ఇందులో మనకు ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి. మనకి రాంపల్లి టు గట్కేసరికి వెళ్ళే మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే చాలా దగ్గరలో ఉంది. అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి మీరు సిటీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనకి రాంపల్లిలో అయితే చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కి అయితే చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.